హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి శ్రీరామనవమి రోజు. ఇంకా ఎప్పుడు పాలు పొంగాయి అనేసి మీతో షేర్ చేస్తుంటాను కదా బాధతో. ఈసారి ఏమంటే టీ పొంగిపోయాయి. ఇంకా ఇది కూడా మీకు ఆ రోజే షేర్ చేశాను, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టాను. మరి మీరు చూసారో లేదో కొందరు తెలీదు. ఇంకా కొందరు అయితే మాత్రం చూశారు. ఇంకా రిప్లై కూడా ఇచ్చారు, అయ్యో ఆశ మళ్ళీ పొంగిచ్చేసుకున్నావా అనేసి రిప్లైస్ ఇచ్చారు. సరే పాలు పొంగితే మంచిదన్నారు కదా అనేసి ఎప్పుడైనా పొంగిపోయినప్పుడు అయ్యో అనుకోకుండా హ్యాపీగానే ఫీల్ అవుతా ఉండదని. కానీ టీ కూడా పొంగిపోతే అది కూడా మంచిదేనా నాకు అర్థం కాలేదు. ఇంకా ఈరోజు అయితే మళ్ళీ అప్పుడే నేను ఆ స్టవ్ అంతా నీట్గా కడుక్కున్నాను అనమాట, క్లీన్ చేసేసుకున్నాను. అలా ఇంకా టీ పెట్టుకున్నా లేదో అలా పొంగిపోయాయి. ఇంకా అందరికీ చాలా వరకు జరిగేదే, నాకు కూడా అలా నీట్గా ఎప్పుడైనా క్లీన్ చేసినప్పుడు అది మళ్ళీ పాడైపోతుంది అనమాట. ఇంకా పూజకు కావాల్సినవన్నీ తెప్పించేసుకున్నాను. ఇంకా పూజకి ఏమంటే ఈరోజు ఈ శారీ కట్టుకుందాం, మీకు చూపించాను కదా ఆల్రెడీ నేను. సో ఇది వచ్చేసి నేను అంజలి అనేసి మన ఫాలోవర్ అనమాట, నా ఫ్రెండ్ తను. సో తను పంపించారనమాట ఈ శారీ, చాలా బాగుంది, కలంకారీ డిజైన్ ఉన్న శారీ. సో బ్లౌజ్ కుట్టించేసుకున్నాను. ఇంకా ఈ శారీ కట్టుకుందాము ఆ రోజు అనుకున్నాను. ఇంకా డిస్క్రిప్షన్లో శారీ డీటెయిల్స్ ఇంకా తన ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు మీరు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము. చాలా బాగుంటుంది తన దగ్గర కలెక్షన్. ఇంకా నిన్నటి స్టోరీలో, ఇన్స్టా స్టోరీలో నేను మా మమ్మీ బర్త్డే అనేసి పెట్టాను, షేర్ చేసుకున్నాను. ఇంకా వాట్సాప్లో కూడా స్టేటస్ పెట్టుకున్నాను. సో చాలామంది నాకు ఫస్ట్ టైం అనుకుంటాను ఇన్ని లైక్స్ వచ్చాయి ఒకసారిగా. ఇన్స్టాగ్రామ్ స్టోరీకి వాట్సాప్ స్టేటస్కి లైక్స్ కొడతారు కదా, సో చాలా లైక్స్ వచ్చాయి నాకు. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా చాలామంది మా మమ్మీకి విష్ చేశారు. సో దానికోసం మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లాస్ట్ ఇయర్ బర్త్డేకి మా మమ్మీ ఇక్కడే ఉండింది, మాతో సెలబ్రేట్ చేసుకుంది బర్త్డే. అంటే నీ సర్జరీ జరిగింది, సో బెంగళూరులోనే ఉన్నారు కదా, సో ఆ టైంలో. అప్పటికి మన ఫాలోవర్స్కి ఎంతమందికి ఎంత బాగా గుర్తుందో, నాకు ముందు రోజు నైటే పెట్టారనమాట, ఆశక ఈరోజు మీ మమ్మీ బర్త్డే కదా, ఆంటీ బర్త్డే కదా, నా విషెస్ కన్వే చేయండి, హ్యాపీ బర్త్డే ఆంటీ అలా అనేసి. నేనైతే ఒక్కసారిగా షాక్ అయిపోయాను, ఎంత గుర్తు పెట్టుకున్నారో కదా అన్నట్టుగా. ఇంకా ఇలా పండుగలు వచ్చినప్పుడు మా సుదర్శన్ దగ్గర దీపం పెట్టియాలి అనుకుంటుంటాను. ఇక్కడ మా సుదర్శన్ ఏం చేశారంటే టెంకాయ కూడా కొట్టేస్తున్నాడు, మీరు గమనించారో లేదో, దీపం మాత్రం ఇంకా పెట్టలేదు అక్కడ. ఏదో పాపం ఏదో ఆలోచనలో దీపం పెట్టకుండా టెంకాయ కొట్టేస్తున్నారు, హారతి ఇచ్చేసారు. ఇంకా కరుంగలి మాల తెచ్చుకున్నాం కదా ఆ రోజు ఊరు నుండి, ఇంకా అది కూడా ఆ రోజు పెట్టుకుందాము అనేసి అనుకుని దేవుడి దగ్గర పెట్టాను అన్నమాట, సుదర్శన్ వేసుకుంటారులే అన్నట్టుగా. ఏంటో పాపం మా సుదర్శన్ ఎక్కడ ఆలోచించుకుంటూ అలా ఉన్నాడో తెలియలేదు. ఇంకా నేను గమనించలేదనమాట, ఇటు సైడ్ వీడియో తీస్తూ ఉన్నాను అంతే, అక్కడ దీపం పెట్టడా లేదా అనేసి గమనించలేదు. వీడియో తీసేటప్పుడు కూడా నేను అంత గమనించలేదు. దాని తర్వాత నేను దండం పెట్టుకుందాం అనేసి వెళ్ళానా, అప్పుడు చూసుకున్నాను. యాక్చువల్గా ఆ రోజు మా సుదర్శన్ తిరుపతికి బయలుదేరుతా ఉన్నాడు అనమాట. అంటే మేము ముగ్గురం కాకుండా సుదర్శన్ ఒక్కడే వెళ్ళేసి రావాలి అనేసి, ఒక వర్క్ ఏదో ఉంది అన్నట్టుగా. అది ముందే తెలియదు అనమాట. ఆ రోజు మార్నింగే డిసైడ్ అయ్యి, సరేలే బుజ్జు ఎందుకు మళ్ళీ మీరు టైర్డ్ అయిపోతారు, నేను వెళ్ళేసి వచ్చేస్తానులే అనేసి అని వెళ్తున్నాడు. ఇంకా తిరుపతికి అంటే ఇంకా సండే, ఇంక ఏమైనా ఇంట్లోనే కదా ఉంటాము, ఏం చేస్తాము అన్నట్టుగా, బాబా వచ్చేస్తాంలే మేము కూడా, మళ్ళీ వచ్చేద్దాం ఏముంది అనేసి అన్నాను. సో ఇంకా అప్పటికప్పుడు రెడీ అయ్యి ఇంకా బయలుదేరదాం అనేసి డిసైడ్ అయ్యాము. ఇదిగోండి చూసారా, ఇప్పుడు దీపం పెడతా ఉన్నా నేను. ఏమో ఇంకా దేవుడికి నా దగ్గర దీపం పెట్టుకోవాలి అనేసి అనిపించిందేమో, సో నా దగ్గరే పెట్టించుకున్నారు. ఇంకా నేను అనుకున్నా, ఇంకా ఏమంటే సుదర్శన్ సండేనే కాబట్టి, పండగ సండే వచ్చింది కదా, సో ఇలా దేవుడి దండం పెట్టుకునేసి దీపం పెట్టేసుకొని పూజ చేసేసుకొని ఏదైనా గుడి ఉంటే రామూరు వారి గుడి, అక్కడికి వెళ్దాము. పదండి. కానీ గుడికి వెళ్ళకుండా ఇంకా ఇలా తిరుపతికి బయలుదేరేసాము. ఇంకా ఇలా తిరుపతికి వెళ్తా ఉంటే ఇంకొక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ ఉన్నింది అనమాట. ఏమంటే ఉగాది కూడా చేసుకోలేదు కదా, సో ఇలా ఇంకా శ్రీరామనవమి చేసుకోవచ్చు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పటికే మోహన శిరీష వాళ్ళు దీపం పెట్టేస్తుంటారు, పూజ చేసేసుకొని ఉంటారు. అంటే సర్ప్రైజ్గా వెళ్దాము అలా అంటే సుదర్శన్ వస్తారని తెలుసు, కానీ మేమందరం వస్తామనేసి తెలియదు అనమాట. సో అలా చెప్పకుండా వెళ్దాము అలా అనేసి అనుకున్నా నేను. ఇంకా నేను వేసుకున్న బుట్ట కమ్మల్ని చూస్తుంటే గుర్తు వచ్చాయి. గోల్డ్ రేట్ చూసారా ఎంత అయిపోయిందో, జస్ట్ నిన్న క్రాస్ అయిపోయింది కదా, 1 lakh క్రాస్ అయిపోయింది. ఇంకా దాన్ని చూడగానే నాకు షాక్ అనమాట. రోజు చూసుకుంటూ ఉంటాను ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉంది బెంగళూరులో అన్నట్టుగా, నేను గూగుల్లో సెర్చ్ చేసుకుంటూ అలా ఉంటాను. ఇంకా రీసెంట్గా అలా చూసేసరికి ఇంకా నిన్ననే అది ఎంత షాక్ అయిపోయింది. అరే 1 lakh పోతుందంట గోల్డ్ అనేసి అంటూ ఉన్నారే కానీ ఏం పోతుంది అలా అనేసి అనుకున్నాను. ఎన్ని రోజుల తర్వాత చూస్తున్నాను బాబా ఇలా గేట్ వేసేస్తే ట్రైన్ వెళ్ళడం. కానీ కరెక్ట్గా మా మమ్మీ బర్త్డే రోజు 1 lakh క్రాస్ అయింది అనిపించింది. సో రికార్డ్ బ్రేక్ అయిపోయింది, హైయెస్ట్ రేంజ్ అంట అది.
ఇంకా మా స్కూల్ డేస్లో మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళం కదా, సైకిల్స్లో వెళ్తాం మా ఫ్రెండ్స్ అందరము, లేకపోతే కొందరు రిక్షాస్లో వెళ్ళేవాళ్ళం. నేను రిక్షాలో కూడా వెళ్ళున్నాను. సో అప్పుడేమంటే గేట్ ఇట్లా వేసేస్తారు, అప్పుడు ఆగుతాము, స్కూల్ టైం అయిపోతుందే అనేసి అనుకుంటూ ఉంటాము. తర్వాత గేట్ ఓపెన్ అవ్వగానే గబగబా వెళ్ళిపోతూ ఉంటాము. సో అవంతా గుర్తుకు వచ్చిందనమాట. రిక్షా, ఇంకొక రిక్షా వస్తుంది, మా రిక్షాకి వాళ్ళ రిక్షాకి కాంపిటీషన్ అనమాట. మాకంటే ఫస్ట్ వచ్చేసి ఉంటారు, కానీ ఇక గేట్ వేసేసరికి అక్కడ ఆగిపోయి ఉంటారు. అరే వీళ్ళు మనకంటే ఫస్ట్ వచ్చారు కానీ మనతోనే వెళ్తున్నారు ఇప్పుడు అన్నట్టుగా ఫీల్ అయ్యి నవ్వుకుంటూ ఉండేవాళ్ళం. సో ఒకసారిగా అవన్నీ గుర్తుకొచ్చి ఇంకా టెడ్డీ హ్యాపీకి షేర్ చేస్తున్నాను. ఈసారి మా సుదర్శన్ వేరే వేలో తీసుకొచ్చారనమాట. అలా గేట్ వచ్చింది. హనుమాన్ జేజీ ఎవరు తెలుసా? హ్యాపీ శ్రీరాముడు పక్కనే ఉంటాడు ఎప్పుడు. శ్రీరాముడు వైఫ్ సీతా జేజీని కాపాడుకుంటా ఉంటాడు హనుమంతుడు, మంచోడు అన్నారు దేవుళ్ళు. మేమంతా అయిపోయింది మాదంతా అప్పుడే. ఇంకా ఇలా వెళ్తుంటే ఒకే వేలో ఎన్ని హనుమాన్ దేవుడివి గుడులు ఉంటాయో కదా, సో అవన్నిట్లో ఇంకా ఇలా పెడతాను. అప్పుడే ఇంకా అన్ని పూలు మాలలు అవన్నీ వేస్తూ స్లోగా చేస్తుంటే మా పూజ ఎప్పుడూ అయిపోయింది అని చెప్పుకుంటూ వెళ్తున్నాము. ఇంకా అక్కడంతా పానకము అవన్నీ కూడా ఇస్తున్నారు. ఇంకా మా సుదర్శనం ఏమంటే గుడి 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 అన్నావుగా బుజ్జు పద, అదే హనుమాన్ గుడి, అక్కడికి వెళ్ళిపోయామంటే సరిపోతుంది, దేవుదన్నం పెట్టుకుని వచ్చేయచ్చు అంటే, బాబా ఈరోజు శ్రీరామనవమి, రాముడి గుడికి వెళ్ళాలి, హనుమంతుడి గుడికి వెళ్ళకూడదు అనేసి వాదించుకుంటా ఉన్నాను. నువ్వు ఏ గుడికైనా వెళ్ళు బుజ్జు, ఆంజనేయ స్వామియే ఉంటాడు, ఆంజనేయ స్వామికి దండం పెట్టుకోవాలి, శ్రీరాముడి గుడిలో ఆంజనేయ స్వామి అంటుంటే, ఆహా లేదు రాముల వారి గుడి ఉండలేదు మన తిరుపతిలో, రాముల వారే కదా ఉంటారు అక్కడ, సో అట్లాంటి గుడికి వెళ్ళాలి అనుకున్నాను నేను ఆ రోజు అనేసి చెప్తూ వాదించుకుంటూ వెళ్తున్నాను. అంటే మా సుదర్శన్కి ఆంజనేయ స్వామి అంటే ఫేవరెట్ అనమాట. సో అందుకే కావాలని అదే గుడికి వెళ్ళాలి ఈరోజు కూడా అనేసి అంటున్నాడేమో అనేసి అనుకున్నాను నేను. ఇంకా ఇక్కడ ఏమంటే ఒక ఫ్రూట్స్ షాప్ వస్తే అక్కడ ఫ్రూట్స్ తీసుకుంటున్నాడు. మేము వెళ్ళే దారిలో చాలా మంకీస్ ఉంటాయి అనమాట. సో వాటికి అన్నం పెడదాము, అంటే అన్నం కాదు ఆ ఫ్రూట్స్ పెడదాము, ఎప్పుడు ఉంటాయి కదా అక్కడ అనేసి ఎప్పుడు అనుకుంటున్నాం తీసుకెళ్దాం అనేసి మర్చిపోతాం. సో ఈరోజు గుర్తుగా కొనుక్కొని వెళ్తున్నాము. అది కాదు కదా. హే సిరి ప్లే జగపతి రాముడు శ్రీరాముడే. అబ్బా సాంగ్ లాగా పాడిలా ఇంత కదా పాడు. ఇక్కడ రాలా బాబా, నువ్వు పాడు మంచిగా. హే సిరి ప్లే జగపతి రాముడు శ్రీరాముడే. Now playing Sri Ramadasu by M. Keeravani. అదే బాబా రాణి బాబా అయితే అదేదో సాంగ్ ఇక్కడ దీని తర్వాత అక్కడ ఎక్కినప్పుడు వస్తుందేమో. వచ్చేసిందా? తీసుకుంటున్నా వద్దా? తీసుకో బాబా, చూసుకోనొద్దా. ఈ సాంగ్ కాదు కదా. శ్రీరాఘవం దశరథాత్మజమను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి నన్ను బ్రో. మీకు ఒక విషయం చెప్పేదా, ఇప్పటి వరకు ఎప్పుడూ షేర్ చేయలేదు. నాకు మా సుదర్శన్కి మ్యారేజ్ అయింది కదా, రాముల వారి గుడిలో మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది, ఇంకా బయటికి వచ్చాము, ఇలా బయలుదేరిపోతున్నాం ఇంటికి. అప్పుడు ఏమంటే కరెక్ట్గా రాముల వారిని ఊరేగింపిస్తారు కదా, సో అలా మాకు ఎదురైందనమాట. అలా వస్తే చాలా మంచిదంట అప్పుడు అక్కడ అందరు చెప్పారు. సో అలా నాకు శ్రీరామనవమి ఫెస్టివల్ అంటే అదొక ఇష్టంగా ఉంటుందన్నమాట. ఓ రాముల వారి పండగ అదొక రకమైన ఫీల్ ఉంటుంది. ఇంకా ఎప్పుడు మేము తిరుపతి టు బెంగళూరు తిరుపతి వచ్చినప్పుడు ఈ పెద్ద రాముల వారి స్టాచ్యూ ఉన్న టెంపుల్ని చూసుకుంటూ దండం పెట్టుకుంటూ వెళ్తూ ఉంటాం. మీకు కూడా చాలాసార్లు చూపించే ఉన్నాను, కానీ ఎప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళాలి అనుకోలేదు, అలా వెళ్ళలేదు కూడా అనుకోకుండా. సో ఇంకా ఇలా వెళ్తుంటే నాకు ఎందుకో ఆ టెంపుల్ గుర్తుకు వచ్చింది. అప్పుడు సుదర్శన్ అడిగా, బాబా గుడికి తీసుకెళ్ళవా బాబా ప్లీజ్ అనేసి. శ్రీరామ రామ సాంగ్ వచ్చింది. వద్దునన్నా గుడి దగ్గరికి చెప్పులు కార్లో పెట్టే. నిజంగా అసలు మీలో చాలా మంది చెప్తుంటారు, ఆశ నువ్వు చాలా గట్టిగా కోరుకొని ఉంటావు అందుకే అది జరిగింది అనేసి. అబ్బా ఏదో చెప్తున్నారులే అలా అనేసి అనుకుంటాను నేను మనసులో అలాంటప్పుడు. కానీ నిజంగా చెప్తున్నాను, మనం ఏదైనా గట్టిగా కోరుకున్నాం అనుకోండి నిజంగా అది జరిగే తీరుతుంది. సో అలా నాకు ఎక్కడ ఎన్ని టెంపుల్స్ వచ్చినా మా సుదర్శన్ ఆపైపోతా ఉన్న కారు వద్దు 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 అంటానే ఉన్నాను.
ఎందుకంటే ఇక్కడికి ఈ టెంపుల్కి రావాలి అనేసి రాసి పెట్టి ఉండిందేమో అనిపించింది నాకు. ఇంకా తీరా వచ్చిన తర్వాత ఈ టెంపుల్లో కూడా ఆంజనేయ స్వామియే ఉన్నారనమాట. ఆ స్టాచ్యూ మాత్రమే శ్రీరాముడిది, లోపల ఆంజనేయ స్వామియే. ఇంకా మేమైతే కరెక్ట్ టైంకి వెళ్ళాం. అప్పటికి పూజ స్టార్ట్ చేయలేదన్నమాట. మేము వెళ్ళిన ఒక 5 minutes తర్వాత దేవుడిని ఆ కర్టన్ అలా ఓపెన్ చేశారు. ఇంకా అప్పుడు పూజ స్టార్ట్ చేశారు, హారతి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇంకా బ్లెస్డ్ అనిపించింది. ఇంకా నాకు ఇలా శ్రీరామనవమి రోజు రాముల వారి టెంపుల్లో ఇలా పానకం ఇస్తారు కదా, అది చాలా ఇష్టం నాకు. ఇంకా ఆ రోజు పానకము, వడపప్పు అవన్నీ ఇచ్చారు ప్రసాదం లాగా. ఇంకా చాలా ఎండగా ఉండింది, కాళ్ళు కాలిపోతూ ఉన్నాయి. సో అలా ఇంకా నీడలోకి వచ్చి తిందామన్నట్టుగా ఇంక ఇటు సైడ్కి వచ్చేసాము అక్కడ నుండి మేము. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఎప్పుడు మీ అందరిలో ఎవరో ఒకరు అంటుంటారు కదా, ఆశ నువ్వు గట్టిగా కోరుకొని ఉంటావు అందుకే జరిగిందనేసి. ఆ రోజు ఫస్ట్ టైం ఆ సుదర్శన్ దగ్గర విన్నా నేను. అరే అమ్మ మంచిగా గట్టిగా కోరుకునేసి ఉంటుంది రా దేవుడికి, అమ్మ అనుకున్నట్టే వెళ్ళింది, టెంపుల్ తీసుకెళ్ళింది, కరెక్ట్ టైంకి వెళ్ళాం, పూజ జరిగింది అనేసి అన్నాడనమాట. ఇంకా వచ్చే దారిలోనే టెడ్డీ హ్యాపీకి భలే ఆకలేస్తూ ఉండేది. మామూలుగా అదేమది దీనికి వెళ్తుంటాం కదా, అదేమదబ్బా మర్చిపోయాను, ఎంపైర్కి. సో ఎంపైర్కి ముందో వెనకాలో వస్తుంది అనమాట ఒక మొబైల్ ఫుడ్ లాగా బ్రేక్ఫాస్ట్ తినడానికి. సో ఆ ప్లేస్లో తింటుంటాము. సో వీళ్ళకి అక్కడ తినిపించేద్దాంలే బబ్బా అనుకున్నాం అనమాట. మళ్ళీ మురుగన్ ఉంది కదా, చాలా బాగుంటుంది అక్కడ. ఆ మురుగన్ రెస్టారెంట్ కూడా ఎక్కడో ఉండాలి భుజ దగ్గరలోనే, అది మంచిది వస్తే గుడికి ముందే వస్తే వీళ్ళకి తినిపించేద్దాంలే, మనము ఉందాము, ఫాస్టింగ్ ఉందాము, గుడి అయిపోయిన తర్వాత దర్శనం అయిపోయినాక మళ్ళీ ఎక్కడో ఒక దగ్గర తిందాంలే అనేసి అనుకున్నాం. కానీ మా లక్ ఎలా ఉంది, మాకు కూడా చాలా ఆకలిగా ఆరాటంగా అలా ఉందన్నమాట. కొద్దిగా టీ కూడా తాగలేదు ఇంటి దగ్గర. ఇంకా ఎంత మంచిగా ఎలా ఉండిందంటే టైం, టెంపుల్ తర్వాత మురుగన్ రెస్టారెంట్ వచ్చింది. అబ్బా ఇది నిజంగా మా కోసమే అలా వచ్చిందేమో అనుకున్నాను ఆ రోజు. ఇంకా మేము ఉగాది అప్పుడు తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా సేమ్ హోటల్లో తిన్నాము. సో ఇంకా ఇక్కడ సేమ్ మోదక్ అది ఇచ్చారు కదా, ఇంకా ఈసారి కూడా అదే కావాలా అనేసి అడిగారనమాట. మళ్ళీ తీసుకున్నాము, నాకు ఒకటి హ్యాపీకి ఒకటి అన్నట్టుగా. ఇంకా ఆ రోజు అందరం ఇడ్లీ తీసుకున్నాము, ఇడ్లీ వడ. నేనైతే పొడి ఇడ్లీ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట, చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్ ఎప్పుడో ఒకసారి ట్రై చేశాను, చాలా బాగున్నాయి. సో నాకు పొడి ఇడ్లీ కావాలి బాబా, అంతే ఒక వడ కావాలి అనేసి అడిగాను. సో దానికోసము వడ, పొడి ఇడ్లీ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నిజంగా క్వాలిటీ చాలా బాగుంటుంది అనమాట, మాకు చాలా నచ్చింది. ఇంకెక్కడ నచ్చిందంటే దానికి ఒక 10 సార్లైనా వచ్చిపోతూ ఉంటాము, లేదా కనీసం 3 times అయితే మినిమం రావాల్సిందే అలాంటి రెస్టారెంట్స్కి. సో అలా వచ్చాము. ఇంకా దీంట్లో ఎన్ని రకాలు చట్నీలు పెడతారో అన్నీ బాగుంటాయి, కానీ ఏదో ఒకటి ఆ వైట్ చట్నీ పక్కన ఒక చట్నీ ఉంది, అది కొంచెం నచ్చదు నాకు. ఇంకా మిగతావి అంతా బాగుంటుంది. మెయిన్గా కొబ్బరి చట్నీ అయితే ఎంత బాగుంటుందో. మా సుదర్శన్ ఎంత తినేస్తాడో కొబ్బరి చట్నీ, మళ్ళీ వేపించుకుంటూ ఉంటాడు. ఆ చట్నీ కోసం ఇక్కడికి వస్తాడనమాట, అంత బాగుంటుంది. ఇంకా టెడ్డీ హ్యాపీకి కూడా ఆ చట్నీ అంటే భలే ఇష్టము. ఇంకా అలా ఇంకా మా బ్రేక్ఫాస్ట్ తినేసాము, ఇంకా టీ కాఫీ తాగేసాము, ఇంకా బయలుదేరిపోతున్నాము. ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు మధురై స్పెషల్ జిగర్ తాండా అని ఉంటుందని చెప్తుంటానే, ఇంకా దానికోసం మళ్ళీ ఇక్కడ సుదర్శన్కి హ్యాపీకి కావాలనేసి వచ్చారు. ఈసారి జిగర్ తాండా ఏమంటే ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగో ఫ్లేవర్ది ఉందన్నమాట. సో అది తీసుకుంది హ్యాపీ, ఇంకా విత్ ఐస్ క్రీమ్ ఉండేదన్నమాట. సో అది తీసుకుంది. ఇంకా ఐస్ క్రీమ్ అంతా కొంచెం మెల్ట్ అయిపోయినాక వాళ్ళకి నచ్చలేదని చెప్పేసి నాకు ఇచ్చేసింది. ఇంకా నేను తినేసాను, భలే ఉన్నింది. ఇంకా అక్కడ గుడిలో ప్రసాదం అలాగే తీసుకొచ్చుకుంటున్నాను, మోహనాకి శిరీషాకి ఇవ్వాలి అనేసి. ఆ మోదక్ కూడా ఉంది కదా, అది కూడా అట్లనే ఎత్తి పెట్టుకుని వస్తున్నాను, ఒకసారి టేస్ట్ చేయించాలి మోహనాకి శిరీషాకి అన్నట్టుగా. ఇంకా ఇక్కడ ఒక చిన్న ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది, ఈ హైవే పడక ముందు ఆ టెంపుల్ ఉంటుందన్నమాట. ఆ టెంపుల్ దగ్గర దండం పెట్టుకొని వెళ్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు ఆ కార్నర్కి వెళ్ళిపోయింది హైవే పడిన తర్వాత. ఇంకా ఇలా వెళ్తుంటే ఒక సినిమా కనిపిస్తుంది నాకు. ఏమంటే టెడ్డీకి ఎప్పటి నుండో BTS అంటే ఇష్టం, సో BTS ఫ్యాన్ అనమాట టెడ్డీ. ఇంకా ఈ మధ్య హ్యాపీ కంప్లీట్గా కాంపిటీషన్కి వెళ్తా ఉంది టెడ్డీతో. టెడ్డీ ఏమంటే ఇష్టమో అది వాడికి ఇష్టం ఉండదు, బ్లాక్ పింక్ అంటే ఇష్టం అంట వీడికి. ఇప్పుడు టెడ్డీ ఏమంటే సుదర్శన్ బబ్బా BTSలో ఈ సాంగ్ పెట్టు అట్లా
అనేసి అడుగుతుంటాయి. వీడు బ్లాక్ పింక్ లో ఇది పెట్టు బాబా అనేసి కాంపిటీషన్కి వస్తూ ఉంటుంది. సో అలా కాదనేసి వీడిది ఒక సాంగ్ ఒకసారి, వారిది ఒక సాంగ్ ఒకసారి, అలా వింటూ వెళ్ళాలన్నమాట. ఇంకా మంకీ స్పాట్ ఇదే అనమాట. ఒక్క మంకీ అంటే ఒక్క మంకీ కూడా బయట లేదు. దానికి బనానాస్ ఫ్రూట్ అది పెడదామంటే అసలు ఎక్కడ లేవు. అంత స్లోగా వెళ్తున్నాం చూసుకుంటూ ఎక్కడ ఉన్నాయేమో చూద్దాం అనుకుంటా, కానీ ఎక్కడ లేవు. ఏమంటే చాలా ఎండగా ఉంది కదా, అన్ని పాపం చెట్ల కింద అలా ఏమైనా దాంకునేసాయో ఎండకి అనేసి అనుకున్నాం మళ్ళీ మేము. సో సర్లేరా వెళ్ళేటప్పుడు పెడదాంలేరా మనము అనేసి అనుకున్నాము. ఇంకా కొంచెం డిసప్పాయింట్ అయిపోయాం. అరే మంకీస్ ఎప్పుడు ఉంటాయి, మనమేమో పెట్టము, ఇప్పుడు అని పెడదాం అనేసి తీసుకొస్తేనేమో ఒక్క మంకీ కూడా కనిపించలేదు అనేసి అనుకున్నాము. ఇదిగోండి ఇక్కడ ఎక్కువ కూర్చొని ఉంటాయి అనమాట ఇక్కడ ఈ ప్లేస్లో, అవి వాటి ప్లేస్ అనమాట ఇది. కానీ ఒక్కటి కూడా లేదు. ఇంకా నేనేమన్నానో తెలుసా, అరే ఈరోజు శ్రీరాముడి వారి పండగ కదా, సో ఆంజనేయ స్వామియే శ్రీరాముడి దగ్గరికి వెళ్ళి ఉంటారు. ఇంకా అక్కడ ప్రసాదాలు అవన్నీ పెడతారు టెంపుల్స్లో. సో ఈ మంకీస్ అన్నీ అక్కడికే వెళ్ళి ఉంటాయి, అందుకే ఇక్కడ లేవు అనేది చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది ఆంజనేయ స్వామికి. సో అక్కడ దండం పెట్టుకుని వెళ్తుంటాం. ఏమంటే ఒక్కొక్కసారి ఇంతకుముందు ఒకసారి నేను టెడ్డీ చిన్నది, మాకు అప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ ఉండేదన్నమాట, థండర్ బర్డ్ ఉండింది. సో ఒకసారి మేము బెంగళూరు నుంచి తిరుపతిలో అలా బైక్లో వస్తూ ఉంటే పంచర్ అయింది. సో అక్కడ ఆగామన్నమాట. అప్పుడు ఈ హైవే అవంతా ఏం లేదు. సో బాగా గుర్తు ఆ టెంపుల్. చూసారా, అప్పుడే తిరుపతి వచ్చేసింది, ఇల్లు వచ్చేసింది, అలా మాట్లాడుతూనే ఉన్నాను, ఏం అనిపించలేదు, తొందరగా వచ్చేసింది. ఇంకా రాగానే ఏమంటే శిరీషాకి ఆ పూలు పెట్టాను, టెంపుల్లో తెచ్చుకున్నాను, ఇంకా ప్రసాదం ఇచ్చాను. మోహన ఏమంటే ఆ రోజు పీరియడ్స్ అనమాట మోహనాకి, అందుకనేసి ఇంకా ఇంట్లో పండగ చేయలేదంట. ఇంకా నాకేమంటే అక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. నాకు కూడా కాలు మూసుకోవాలంట. ఏం చేస్తాడో, ఐస్ క్రీమ్ బాగుంది. సుధాకర్ అక్కడ కోల్డ్ అనేసి అది తెస్తున్నాడు చూడు బాబా, వాడు చూడు ఏం తెస్తున్నాడు. ఇంకా ఆ రోజు ఆంటీ ఏమంటే అదేదో పచ్చిమిరపకాయలతో పచ్చడి చేసి పెట్టారు, అంటే పాముతారు జస్ట్ అంతే, మిక్సీలో అట్లా వేయరనమాట. ఎంత టేస్టీగా ఉంటుందో, కారం కారంగా పుల్లగా భలే ఉంటుంది, ఎంత మంచిగా ఉంటుందో టేస్టీగా. కానీ కుమార్కి అలా ఇష్టం ఉండదు అనమాట, ఆంటీ అంత కారం చేస్తే పులుపు ఎక్కువ వేస్తే అట్లా అనేసి. కానీ మేమైతే భలే ఎంజాయ్ చేస్తాము. ఇంకా ఆ రోజు అది వడియాలు, దాని తర్వాత ఆ పచ్చడి వేసుకొని తింటున్నాము. ఇంకా ఆంటీతోనే అక్కడ మాట్లాడుకుంటూ తింటున్నాము. మీరు ఇంకోటి గమనించారో లేదో, నేను చెప్పడం మర్చిపోయాను, నేను శారీలో వచ్చాను. బెంగళూరు నుండి తిరుపతికి ఫస్ట్ టైం అనుకుంటా ఇలా శారీలో రావడము. నేను అప్పుడు హారిక కాలేజ్కి వెళ్ళాను కదా, కాన్వొకేషన్ డే అనేసి, అప్పుడు కొంచెం అలవాటు అయింది, అదే శారీలో కూడా నేను ట్రావెల్ చేయగలుగుతాను అనిపించింది. సో అలా ఇంకా ఈరోజు అట్లా వచ్చేసాను. నాకేమి విసుగ్గా ఎప్పుడెప్పుడు తీసేద్దామా అలాంటి ఫీలింగ్ ఏం లేదనమాట. బాగుంది, మెత్తగా ఉంది శారీ, చాలా నచ్చింది, కంఫర్ట్గా ఉండింది. సో ఇలా ఎప్పుడైనా రావచ్చు అనమాట శారీలో కూడా అనుకున్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంకా పైకి వచ్చాను, లగేజ్ అంతా పెట్టేసుకుందాము అలా అనేసి. యాక్చువల్గా శారీ చేంజ్ చేసుకుందాం అనేసి వచ్చాను, కానీ ఎందుకో ఈ శారీలోనే ఉందామా అనిపించేస్తూ ఉండింది, తీసేయాలనిపించలేదు అసలు. అయినా తీసేసి కొంతసేపు రెస్ట్ తీసుకునేసి మంచిగా ఫ్రెష్ అయిపోయేసి ఇంకా మళ్ళీ కిందకు వచ్చేసాను. ఇంకా కరెక్ట్గా టీ టైం అనమాట. ఇంకా నాకు మెయిన్గా ఒకటి అనిపించింది, నాకు సుదర్శన్కి మొన్న రీసెంట్గా ఏమంటే నాకు టెడ్డీతో హ్యాపీతో చచ్చిపోతున్నాను రా, వీళ్ళిద్దరు ఏందో ఇట్లా అయిపోతున్నారు, అసలు ఎంత మంచిగా ఉండేవాళ్ళు, తలకాయ నొప్పి అయిపోతుంది అనేసి తిట్టుకుండా ఉండడమే సరిపోతా ఉందా. మొన్న ఒకసారి బయటికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఫ్రెండ్స్ పిల్లల్ని చూసాము. వాళ్ళ దాంట్లో ఎంత కొంచెం యాటిట్యూడ్, కొంచెం పొగ్గురు, కొంచెం మరీ ఎక్కువ నాటీ, సో అట్లాంటివన్నీ చూసాం. అప్పుడు సుదర్శన్ వెంటనే టెడ్డా ఇలా రారా, హ్యాపీ ఇలా రారా అని చెప్పి వాళ్ళకి కిస్ పెట్టుకుంటా ఉన్నాడు. అంటే మనకి వేరే వాళ్ళ పిల్లల్ని చూస్తే మన పిల్లల వాల్యూ తెలుస్తుందా అనేసి అనిపించింది ఒక్కసారిగా. ఇంకా మోహన నేనైతే ఎన్నిసార్లు అలా అనుకుంటాము, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ విన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ చాలా చిన్నది అనిపిస్తుంది. ఫిజు ఏమైంది, ఎనర్జీ వచ్చిందా, పవర్ వచ్చిందా, ఏమైందిరా, ఓవర్ యాక్షన్. సూపర్ ఫిజు, సూపర్ రే, హెడ్ జాగ్రత్త రా ఫిజు. చాలా ఇంకా వేరే పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి కదా, అవి మన పిల్లలకి వచ్చి ఉంటే బాగుండే అనిపిస్తూ ఉంటుంది. దేనికి లిమిట్ ఉండదు, ఏది లేదో అది కావాలి అనిపిస్తుంటుంది. పడ్డావు నాన్న, ఇప్పుడు ఏం చేయొద్దు, ఇప్పుడు తాగావు.
హ్యాపీ చేసేటే కాకుండా ఫిజ్ గార్డ్ని కూడా ఏదో కొత్త కొత్తగా అనిపిస్తుంది. ఇంకా ఈ మధ్య ఫిజ్ గార్డ్ అయితే ఎంత క్యూట్గా ఎంత గుడ్గా అయిపోతున్నాడు. పడతావు ఫిజు, చాలు చాలు భలే చేస్తా సూపర్. ఒరే తగులుతుందిరా, ఒరే ఏమైందిరా? ఏయ్ చాలు చాలు ఇంకా. ఎవరు మళ్ళీ లేస్తాడు, మళ్ళీ చేసి మళ్ళీ ఎందుకు కూర్చుంటాడు? చూస్తుంటాడు ఎందుకలా చేస్తాడు? ఎందుకు అలా చేస్తాడు? ఓబిఎస్ ఓ ఎనర్జీ రావడానిక? బెడ్ అంతా పాడు చేసిన కూర్చో. ఇంకా మీకు తెలిసిందేగా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా బజ్జీలు తెప్పించుకోవడము, బోండాలు తెప్పించుకోవడము, ఏదో ఒకటి తినడము అదే చేస్తూ ఉంటాము. సో ఇంకా ఇక్కడ ఆ రోజు ఏమంటే బజ్జీలు చేసుకుందాం మనమే అనేసి అనుకున్నాం. ఒక పొటాటో ఉంది, ఒక అరటికాయ ఉంది, సో దాంతో బజ్జీలు చేసుకుందాము, మిరపకాయలు లేవు అనేసి చెప్పింది అనమాట మోహన. సరే అనేసి పిండి కలిపేసింది మోహన. అప్పుడు మనం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు కూడా నేను పొటాటో బజ్జీస్ తిన్నాను మమ్మీ దగ్గర. ఇలా ఏమంటే నాకు చాలా ఇష్టము ఇట్లాంటి బజ్జీలు బోండాలు తినాలంటే. కాకపోతే బెంగళూరులో ఏమంటే సుదర్శన్ తిన్నాడు, టెడ్డీ తినదు, హ్యాపీ 1 or 2 తింటుంది. ఇంకా దానికోసం అనేసి నేను చేసుకుని అదే పనికి తినాలి అన్నంతగా ఇష్టంగా ఉన్నా కానీ తినాలి అని చేసుకోను అనమాట. సో ఇలా వచ్చినప్పుడే చేసుకోవాలి, మోహన శిరీష వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ మంచిగా, సో తినాలి అనిపిస్తుంది. ఆ కారం ఏమంటే ఆ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారంట. సో ఎలాగో కారం మళ్ళీ రుబ్బుకొని అవసరం లేదు, కారం ఉంది. ఫిజు నా మీదే ఉంది మోహన వాడికి. అరే టెడ్డా టెడ్డా ఒక బజ్జీ తినేసాము, మళ్ళీ వెళ్ళిపోయింది. అబ్బా ఇంత డిస్టర్బెన్స్లో కూడా ఫైనల్లీ వేసుకున్నాము. కాకపోతే కొద్దిగా సోడా ఎక్కువ అయిపోయింది అనిపించింది, కొంచెం ఆయిల్ పీల్చుకునేసింది. అంత బాగుంది, కొద్దిగా ఆయిల్ ఎక్కువ అయిపోయింది. సోడా వల్లే కదా కది, సోడా అయిపోయినా సరిపోతుంది. ఆయిల్ ఇట్లా లాక్కునేది, టేస్ట్ అంతా బాగుంది. బాగున్నాయి, అంత కురుము అనుకుంటా. కాకపోతే ఇంత ఇష్టంగా చేసుకుంటాం కదా తిందాము అనేసి, అప్పుడే ఏదో ఒకటి అవుతుంది అసలు. అది ఆయిల్ ఎక్కువ పీల్చుకునేసరికి ఏమంటే ఎక్కువ తినలేకపోయాము. ఇంకా 1, 2 తింటేనే ఎగ్గుట్టుగా అనిపించేసింది అనమాట. అరే అనేసి కొంచెం డిసప్పాయింట్ అయిపోయాము. ఇంకా 1, 2 ఒక గంట తిన్నాము, దాని గురించే మాట్లాడుకుంటూ అది తక్కువ వేసుంటే బాగుండు అన్నట్టుగా, అంటే సోడా కొంచెం ఎక్కువ అయిపోయింది అనుకున్నాం కదా, సో దాని గురించే మాట్లాడుకుంటూ 1 గంట తిన్నాము. ఇంకా ఇవి తినేసరికి మాకు అన్నం తినాలి అనిపించలేదు. సో అదే మాట్లాడుకుంటూ ఇంకా డిన్నర్ ఏం తినొద్దు మోహన మనము అనేసి అంటున్నాను. మనకేం వద్దులేక అన్నం కూడా సరిపోతుంది పిల్లలకి అనేసి అనుకున్నాం. తర్వాత ఏమైందంటే కొంచెంసేపు తర్వాత కొంచెం ఆకలేసింది మాకు కూడా. ఇంకా శిరీష వండేసి అక్క లైట్గా మనము మ్యాగీ చేసేసుకుందామా, నేను చేసేస్తాను మ్యాగీ అనేసి అని. ఇంకా శిరీష మ్యాగీ రెసిపీ మీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చాలా కాదు ఒక 2-3 టైమ్స్ ఏమో షేర్ చేస్తున్నాను. సో ఆ రెసిపీ మళ్ళీ చేసింది, అందుకే నేను కంప్లీట్గా ఏం షేర్ చేయట్లేదు మీకు ఎలా చేస్తుంది ఏంటి అనేది. ఇంకా ఆ రోజు ఏమంటే శిరీష నువ్వు ఎప్పుడు ఏం చేసినా మ్యాగీయే షేర్ చేస్తుంటాను నేను, ఈసారి నువ్వు ఏదైనా కొత్త రెసిపీ నేర్చుకొని ఉండు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు నేను, సో ఆ రెసిపీ మనం షేర్ చేద్దాం మన వ్లాగ్లో అనేసి చెప్తూ ఉన్నాను. సరే అక్క అనేసి నవ్వుకుంటా ఉంది. ఈ అమ్మాయికి ఇదేమది ఈ మ్యాగీ ఒకటే వచ్చేమో, ఎప్పుడు చూసినా శిరీష ఇదే చేస్తుంటుంది అనుకుంటారేమో అక్క అందరూ అంటా ఉందన్నమాట.
శిరీషకి అన్ని కర్రీస్ వచ్చు, మంచిగా వంట చేస్తుంది, చాలా ఎమ్మిగా ఉంటాయి అన్నీ. కాకపోతే నేనేమంటే నేను ఆ టైంలో ఉన్నప్పుడు ఎక్కువ ఆంటీ చేసేస్తూ ఉంటారు. సో లేదంటే మోహన ఎప్పుడైనా చేస్తూ ఉంటుంది, అవే షేర్ చేస్తుంటాను మీకు. సో శిరీషకి ఆ ఛాన్స్ రాదనమాట. ఇంకా మేము లేనప్పుడు ఎప్పుడు ఇంకా శిరీషానే చేస్తూ ఉంటుంది ఆఫ్టర్నూన్స్ ఎక్కువగా. మోస్ట్లీ మార్నింగ్ ఏమంటే మోహన చేసేస్తుంది బ్రేక్ఫాస్ట్ అనేసి, ఇంకా వీళ్ళకి లంచ్ బాక్సెస్ అని పెట్టేస్తుంది అనమాట. ఇంకా ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి ఇంకా సునీల్ వస్తాడు కదా అన్నట్టుగా ఇంకా కొంచెం మళ్ళీ అప్పుడప్పుడుకి వేడివేడిగా మళ్ళీ అట్లా శిరీష చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడికి వస్తే ఇక సిటీ కేబుల్ వస్తుంది, భలే భలే మూవీస్ వేస్తుంటారా. అదిగో ఇద్దరు కలిసి మూవీ చూసారు, అది కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా ఇప్పుడు వచ్చి మమ్మల్ని పలకరిస్తున్నారనమాట. మోహన అదే చెప్తుంది, అక్క సినిమా అయిపోయి ఉంటుంది, ఇప్పుడు వచ్చి మాట్లాడుతున్నారు మనతో అంటా ఉంది. ఇంకా నేను రీసెంట్గానే చెప్పానుగా యాపీ గురించి, అక్కడ మా మమ్మీ మా డాడీతో ఎలా ఎంజాయ్ చేయాలో అలా చేస్తుంది. ఇంకా ఇక్కడ ఎవరిని ఒక్కరిని కూడా పెట్టదనమాట, అందరితో ఎంజాయ్ చేస్తుంది, అందరిని యూజ్ చేసుకుంటుంది, అంత బాగా హ్యాపీగా ఆడుకుంటూ మంచిగా ఉంటుంది. ఇంకా ఆ రోజు ఆంటీ ఏమంటే మళ్ళీ నైట్కి మునగాకు ఫ్రై చేశారనమాట. ఇంకా సుదర్శన్కి రసము, మునగాకు ఫ్రై, అన్నము అదే పెట్టేసినాము. పిల్లలకి ఇంకా మ్యాగీ పెట్టుకొని తింటున్నారు. ఇంకా మునగాకు అయితే ఆంటీ ఏదైనా బాగా చేస్తారు. ఇంకా మునగాకు నాకేమంటే అన్నంలో కాకుండా ఇలా కప్లో పెట్టుకొని తినాలి అంటే భలే ఇష్టం. మునగాకైనా, సిర్రాకు ఫ్రై అయినా, ఇలా ఆకుకూర ఫ్రైస్, ఏదైనా బెండకాయ ఫ్రై, మెయిన్గా ఇలా వెజిటేరియన్. సో నాన్ వెజ్ కూడా తింటుంటానుగా, మీకు చూపిస్తూనే ఉంటాను. ఆ టైంకి ఏ రెసిపీ చేస్తారో అదే మీతో షేర్ చేస్తుంటాను. సో అదే ఒక్కటే నాకు అనిపిస్తూ ఉంటుంది, మిగతావన్నీ మర్చిపోయి ఉంటాను అనమాట నేను. సో ఈ టైంకి ఇది చాలా నచ్చింది నాకు. మునగాకు ఫ్రై తిని చాలా రోజులు అయిపోయింది, ఆంటీ చేసింది. ఇంకా మేము ముగ్గురం కూడా కొంచెం కొంచెం మ్యాగీ తినేద్దాం అక్క అనేసి పెట్టుకొచ్చుకున్నాము. ఇంకా అటు సైడ్ రూబీ, టెడ్డీ ఇద్దరు మ్యాగీ తింటున్నారు టీవీ చూసుకుంటూ. ఇంకా సరే ఇంకా యాపీ అటుపక్కకి ఇటుపక్కకి తిరుగుతూ ఉంది కదా అనేసి, యాపీ రారా మా ముగ్గురికి వీడియో తీద్దు అనేసి పిలిచాను. ఆ ఫింగర్ చూసారా మధ్యలో ఇలా అడ్డం పెట్టేసి తీస్తూ ఉంది. ఇంకా మా యాపీకి ఓపికలు ఎక్కువ ఉండవు అనమాట. అమ్మ చాలా అమ్మ, ఇంకా చాలా అమ్మ అనేసి అంటానే ఉంటుంది. కొంతసేపు తీరా, ఒక 50 seconds అయినా తీరా కనీసము అనేసి అడుగుతూ ఉంటాను. ఇంకా సగం వీడియో తీసేసిన తర్వాత ఏం చేస్తుందంటే, అమ్మ ఇటు సైడ్ మీకు సరిగా కనిపించట్లేదు, మీ ముగ్గురు సరిగా రావట్లేదు, అటు సైడ్కి వెళ్ళేసి తీస్తానమ్మా అనింది. సరే నీకు ఎటు మంచిగా అనిపిస్తే అటు సైడ్ తీరా అని చెప్తే మళ్ళీ అటు సైడ్కి వెళ్ళేసి తీస్తూ ఉంది. ఇలా చిన్న చిన్న పిల్లలు హెల్ప్ చేస్తుంటే ఎంత బాగా అనిపిస్తుంది కదా. మా ఫిజ్ గార్డ్ కూడా నేను తీస్తాను ఆశమ్మ అనేసి తీస్తుంటాడు. ఇంకా అదంతా పక్కన పెట్టేస్తే నా ధైర్యాన్ని నేను చాలా మెచ్చుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి అవసరం ఉన్నప్పుడు కొంచెం సరేలే తీపించుకుందాంలే, వీటి దగ్గర ఇంకెవరు లేరు కదా అనిపించేలాగా అయిపోతుందా, అప్పుడు ఫిజ్ గార్డ్ దగ్గర కూడా తీపించుకునే రోజులు ఉన్నాయి నా దగ్గర, ఆ వీడియో తీసుకునేది. నిజంగా చెప్పాలంటే నా మొబైల్ కానీ ఇట్లాంటివి ఏమి నేను ఎవరికి పిల్లలకి అస్సలు ఇవ్వను, చాలా జాగ్రత్తగా పెట్టుకుంటాను. అలాంటిది యాపీకి ఫిజ్ గార్డ్కే ఇచ్చానంటే నేను ఎంత గ్రేట్ అయిపోయానబ్బా అనేసి అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివి ఏమంటే చాలా వాల్యుబుల్ థింగ్స్. ఇంకా నా లైఫ్ అంతా మొబైల్లోనే ఉంటుంది, ఇంకా ఏమైనా అవుతుందేమో అనేసి కొంచెం టెన్షన్గా ఉంటుంది నాకు. సో అలాంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తగానే ఉంటాను నేను. ఇంకా ఇంట్లో ఉన్న ఐస్ క్రీమ్స్ అయిపోయినాయి అనేసి మళ్ళీ మా సునీల్కి ఫోన్ చేసి తెప్పించుకున్నారు మళ్ళీ ఇవి. నాకేమంటే రాస్బెర్రీ ఫ్లేవర్ అంటే ఇష్టం అనేసి అవే వెతుకుతున్నారు, ఆ తప్ప అన్నీ తీసుకొచ్చాడు. సో అంతే, ఇక్కడితే వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.